ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, భర్త లేరు, అత్తమామ లేరు, మనిషిని అవిటి దానిలో ఉన్నాను, ఒక అందురాలుగా ఉన్నాను, ఒక ఎండ పడదు, కంటి చూపు సరిగా కనిపించదు, ఇంకా ఎంత కష్టంగా ఉంటుందండి మనసుకి. అన్నీ కోల్పోయాను, అన్ని విషయాల్లోనూ కూడా నిరాశ చెందాను. ఈ బ్రతికి ఎందుకు? శాలేం రాజు గారు, మా అబ్బాయి ఎప్పుడు అంటుంటాడు, అమ్మ నువ్వు ఆ శాలేం రాజు గారి పాటలు వింటావేంటి, వేరే ఎవరి పాటలు వినవేంటి అనేసి అంటాడు. కానీ శాలేం రాజు గారి పాటలు చాలా ఆత్మీయంగా, ఎన్నో సందర్భాలలో నాకు ఒక తల్లి ఎలాగ ఆదరణగా ఉంటుందో ఆ పాటలు అంత ఆదరణ కలిగించాడు. నిజంగా ఆయన పాడిన పాటలు చాలా ఆత్మీయంగా ఉంటాయి. ఆయన దుఃఖపడుతూ కూడా పాడతాడు. ఆ పాటల వల్ల అనేక హృదయాలు కూడా కదిలించబడుతున్నాయి. ఆయన పాడిన పాటల్లో నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం అనే పాట. ప్రతి ఒక్కరు కూడా దేవుడిని అడగండి, దేవుడి శక్తిని అడగండి. ప్రభువా హృదయాలు మార్చు, ప్రభువా హృదయాలు తెరువు, ప్రభువా నేత్రాలు తెరువు, ప్రభువా అనేక మంది పాపుల్ని విడిపించు, పాప బంధకాల్లో నుంచి, చీకటి శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి విడిపించమని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. దేవుని నామానికి మహిమ కలగాలి, దేవుని శక్తి ప్రతి ఒక్కరిలోకి రావాలి, దేవుని అభిషేకం ప్రతి ఒక్కరిలోకి రావాలి, దేవుని ఆత్మ నింపుదల ప్రతి ఒక్కరికి కావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. జస్టిన్ జీసస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఆత్మీయులందరికీ దేవుని నామంలో వందనాలండి. మరి మన ముందు సంధ్యారాణి గారు ఉన్నారండి, ఓట సంధ్యారాణి గారు. అయితే మీకు ఒక విషయం చెప్పాలండి. ఎప్పుడైతే నేను ఈ జస్టిన్ జీసస్ తెలుగు అనే ఈ మినిస్ట్రీ స్టార్ట్ చేసానో, దేవుడు అనేక అద్భుతమైన సాక్ష్యాలని పరిచయం చేస్తున్నాడండి. ఆ సాక్ష్యాల ద్వారా వ్యక్తిగతంగా కూడా దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరుస్తున్నాడు. దీనికి ముందు మీరు చూడొచ్చు, అకులా ప్రిస్కిల్లా గారి సాక్ష్యం ఎంతమందిని బలపరిచిందో. అదేవిధంగా నేను ఆన్లైన్లో యూట్యూబ్లో నేను చూస్తూ ఉన్నప్పుడు సడన్గా నేను ఒక వీడియో చూశానండి. అందులో సంజయ్ రాణి గారు కనిపించారు. చాలా చక్కగా పాట పాడుతున్నారు అనమాట, చక్కగా ప్రార్థన చేస్తున్నారు. అయితే డిఫరెంట్గా ఉన్నారు ఏంటి, ఫారినర్స్లో ఉన్నారు ఏంటి అని ఆలోచన వచ్చి నెంబరు కింద ఉండడంతో నేను ఆవిడకి ఫోన్ చేసి సహోదరితో మాట్లాడాను. ఎందుకండి ఇలా అంటే, మీరు ఇలా ఫారినర్సా ఏంటండి, చాలా చక్కగా పాట పాడుతున్నారు కదా, మరి దేవుళ్ళలో వాడబడుతున్నారు ఏంటంటే, చాలా అనుభవాలు ఆవిడ చెప్పడం జరిగిందండి. నిజానికి వాళ్ళు ఫారినర్స్లా ఉన్నారు కానీ వాళ్ళు ఫారినర్స్ కాదండి, ఇండియన్సే, మన తెలుగు వాళ్ళే. అయితే వాళ్ళ జీవితాల్లో ఎలాంటి అనుభవాలు వాళ్ళు ఎదుర్కొన్నారు, ఎలాంటి సవాళ్ళు వాళ్ళు ఎదుర్కొని జీవిస్తున్నారు అని ఆ సవాళ్ళు, ఆ అద్భుతమైన మాటలు విన్నప్పుడు తప్పకుండా ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది బలపడతారన్న ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడు. దాంతో సహోదరిని అడిగినప్పుడు సహోదరి గారిని కలవడం, ఆవిడ ద్వారా తెలుసుకున్న మాటలు మీకు అందించాలి, మీరందరూ బలపడాలి అనే ఆలోచనతో ఈ సాక్ష్యం మేము ఎందుకు తీసుకొస్తున్నామండి. ఇంకా తక్కిన విషయాలు, ఆవిడ అనుభవాలన్నీ కూడా ఆవిడ మాటల్లోనే విన్నాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్ సంధ్యారాణి గారు, ప్రైజ్ లార్డ్. మీరు మాలాంటి వాళ్ళ దగ్గరికి రావడం చాలా సంతోషం. మరి ప్రభు నిజంగా ఆయన ప్రేమ ఆయన సేవకుల ద్వారా మాలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకుని వస్తాడన్నది ఖచ్చితంగా చాలా నిజం అండి. మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అది నిజంగా దేవుడు మీకు ఇచ్చిన దర్శనమే అని నేను అనుకుంటాను. సిస్టర్, ఇప్పుడు మరి మీరు ఎలా దేవుని తెలుసుకున్నారండి? నాకు చిన్నప్పుడు కళ్ళు సరిగ్గా కనిపించే కాదండి, పుట్టుకతోనే తక్కువ అన్నమాట. ఎండ పడకపోవడం, కంటి చూపు సరిగా కనిపించకపోవడం, అంటే ఇంకా పుట్టుక నుంచి కూడా నేను ఇలాగే పుట్టానండి. అమ్మగారికి అమ్మ నాన్నగారిది మేనరకం అన్నమాట అండి. అయితే మేనరకం అయితే 5 సంవత్సరాల వరకు అమ్మగారికి పిల్లలే పుట్టలేదు. ఆ మేనరకంలో కొంతమందికి ఉంటది కదండి, మేనరకం చేసుకుంటే ఇలాగా ఏదో ఒక లోపంతో పిల్లలు పుడతారు అనేసి అన్న ఇది. తర్వాత మరి ఎందుకో దేవుని చిత్తం, మరి దేవుడు నన్ను వాళ్ళకి ఇచ్చాడండి, అమ్మ నాన్నగారికి. నా ముందు అక్క, నా తర్వాత అన్నయ్య, తమ్ముడు, వాళ్ళు మామూలు వాళ్ళే, అంతేగాని ఫారినర్స్ కాదు మీరు. మేము ఫారినర్స్ కాదు. నిజానికి నేనేమనుకున్నానంటే వీళ్ళు ఫారినర్స్, ఈ వేరే కంట్రీ నుంచి వచ్చారేమో అనుకున్నాను, కానీ మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడిన దాకా నాకైతే తెలియదు. లేదండి, మేము ఫారినర్స్ కదా, నేను తెలుగు వాళ్ళేనండి. చెప్పండి సిస్టర్. నేను 7వ తరగతి వరకు చదువుకున్నానండి. కంటి చూపు సరిగా కనిపించకపోవడం వల్ల బోర్డు మీద అక్షరాలు కనిపించేవి కాదు చదవడానికి. అప్పట్లో మాస్టర్ అది రాసేవారు అనమాట. 7వ తరగతి పూర్తయిన తర్వాత మా అక్క, నాకంటే పెద్ద అక్క చనిపోవడం వల్ల ఇంకా చదువుకోవడానికి ఇంకా అవకాశం కలగలేదండి.
ఇంకా నేను ఈ కళ్ళు కనిపించకపోవడం వచ్చినప్పటి నుండి కూడా నేను చర్చికి వెళ్ళడం, సండే స్కూల్కి వెళ్ళడం, పాటలు బాగా ఇష్టం అన్నమాట నాకు. ఇంకా చిన్నప్పటి నుంచి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరమే పాడటం. ఏ చిన్న పాట అయినా సరే చూడకుండా పాడేయాలి, వినేసి నేర్చేసుకుంటాను అనమాట. వారానికి 2 పాటలు పాడటానికి సిద్ధపడతాను. దేవుడు ఎందుకో నాలో ఆ గురి చాలా ఆశ నాకు. ఎందుకంటే ఎవరైనా నన్ను పిలవాలి, నేను అక్కడికి వెళ్ళాలి, నాకు ఒక పాటకు అవకాశం ఇవ్వాలి, లేదు ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఎందుకో నాకు శరీర సంబంధమైన విషయాల కంటే కూడా దేవుడి మీద చాలా ఆశ అండి, చాలా ఆశ నిజంగా. అంటే నేను పొందిన శ్రమానుభవం కూడా అటువంటిదండి. నాకు 22 సంవత్సరాలు వచ్చేసరికి నాన్నగారు అమ్మగారు చనిపోయారు. తర్వాత వివాహమైన ఒక 10 సంవత్సరాలకి నా భర్త కూడా చనిపోయారు. అయితే నా గాయాలు చిన్న గాయాలు కాదు. ఇప్పుడు నాకు దగ్గర 37 సంవత్సరాలండి. అయితే నా శ్రమానుభవాలన్నీ కూడా నాకు దేవునికి దగ్గరగా చేశాను. నా కష్టాలు నా బాధలు కూడా ఏంటంటే ఈ మనుషులు శాశ్వతం కాదు. ఈ అన్నదమ్ములు గాని, ఈ తల్లిదండ్రులు గాని, ఈ భర్త పిల్లలు గాని శాశ్వతం కాదు అని నాకు బాగా ఖచ్చితంగా దేవుడు తెలియజేశాడండి. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళందరూ పోయారో నేను బ్రతకకూడదు అనే తలంపు నాలో కలగలేదు. దేవుడు నన్ను ఎందు నిమిత్తమో పుట్టించాడు. దేవునికి నేను ఏదైనా చెయ్యాలి, దేవుడు నాకు ఇవ్వడమే కాదు, దేవునికి కూడా నేను ఏదైనా చెయ్యాలి అనే ఒక తలంపు, ఒక ఆలోచన నాలో పుట్టిందండి. నాలో పుట్టడం వల్ల నేను బాగా ప్రార్థన చేయడంలో ప్రభు దర్శనాలు రావడం, అభిషేకాన్ని పొందడం, దేవుని భాషలు ఇంకేంటంటే రోజు అంతట్లోనూ కూడా నేను ఎక్కువ మనుషులతో మాట్లాడినాను. ఎక్కువ దేవుడితో గడపడానికి ఇష్టపడతాను. మా బాబు అంటాడు, అమ్మాయి ఎప్పుడు నువ్వు దేవుడు అంటావు, ఎప్పుడు పాటలు అంటావు, ఎక్కడికి వెళ్ళాలని అనవు, ఎవరింటికన్నా వెళ్దామని అన్న మాట నీకు రాదమ్మా అని మా బాబు అంటుంటాడండి. సిస్టర్, ఇప్పుడు మీరు ఎలా అయితే ఫారినర్లో ఉన్నారో అలా మీకు తెలిసిన తర్వాత మీరు ఎప్పుడైనా బాధపడడం కానీ డిప్రెషన్ లోనప్పుడు అదే ఇదేంటి నేను వెరైటీగా ఉన్నాను అందరిలా కాకుండా, దీనివల్ల మనుషులు మిమ్మల్ని దూరం పెట్టడం కానీ ఇలాంటి సందర్భాలు ఏమైనా ఎదుర్కొన్నారా? అలాంటి సందర్భాలు చాలా ఎదుర్కొన్నానండి. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో తల్లిదండ్రులు లేకపోయినా, భర్త లేకపోయినా, ఒక అంగవైకల్యం ఉన్నా, ఒక అవిడితనం ఉన్నా, లోకం ఎప్పుడు చిన్న చూపు చూస్తాను ప్రతి. ఎందుకంటే దేవుడు అంటే తక్కువగా చూడగానే మనుషులు తప్పనిసరిగా మనల్ని ఎంచుతారండి ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడి ప్రేమ ఎప్పుడూ ఒకలాగా ఉంటుందండి. ఎందుకంటే ఆయన పుట్టించాడు కాబట్టి మంచివారికి చెడ్డవారిని కూడా ఆయన ఒకేలా చూస్తాడు. అవునండి, అందరినీ ప్రేమిస్తాడు. అయితే మీరు దేవుడికి చాలా దగ్గర అయ్యారు. ఆ వ్యతిరేకతలు ఉన్నప్పటికీ దూరం అవ్వకుండా దేవుడికి చాలా దగ్గర అయ్యారు. నేను దేవుడి చాలా దగ్గర అయ్యానండి. నిజంగా చెప్పాలంటే ఒక మాటలో నేనైతే బ్రతకనవసరం లేదండి. నా బాధలు ఎటువంటివి, ఒంటరి బ్రతుకు ఎవరు బ్రతుకుతారు? నిజంగా మీరు నా సహోదరు లాంటి వారని చెప్తున్నానండి. ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, భర్త లేరు, అత్తమామలు లేరు, మనిషిని అవిటి దానిలా ఉన్నాను, ఒక అందురాలుగా ఉన్నాను, ఒక ఎండ పడదు, కంటి చూపు సరిగా కనిపించదు. ఇంకా ఎంత కష్టంగా ఉంటుందండి మనసుకి. అన్నీ కోల్పోయాను, అన్ని విషయాల్లోనూ కూడా నిరాశ చెందాను. ఈ బ్రతుకు ఎందుకు అని అనిపించడానికి అవకాశం లేకుండా దేవుడే నాకు ఒక పెద్ద భరోసా అండి. ఆయన నాకు ప్రాకారంగా ఉన్నాడని చెప్పడానికి నేను చాలా సంతోషపడతాను. నిజంగా నాకు ఈ పాటలు ఇష్టం ఉండడం వల్లే ఈ పాటల్లో నేను చాలా ఆనందం, చాలా ఓదార్పు, చాలా ధైర్యాన్ని పొందాను. ముఖ్యంగా దైవజనుడు శాలేమన్న గారు, నిజంగా ఆయన పాటలు నాకు చాలా ఇష్టం అండి. శాలేం రాజు గారు మా అబ్బాయి ఎప్పుడు అంటుంటాడు, అమ్మ నువ్వు ఆ శాలేం రాజు గారి పాటలు వింటావేంటి, వేరే ఎవరి పాటలు వినవేంటి అనేసి అంటాడు. కానీ శాలేం రాజు గారి పాటలు చాలా ఆత్మీయంగా, ఎన్నో సందర్భాలలో నాకు ఒక తల్లి ఎలాగ ఆదరణగా ఉంటుందో ఆ పాటలు అంత ఆదరణ కలిగించాను. నిజంగా ఆయన పాడిన పాటలు చాలా ఆత్మీయంగా ఉంటాయి. ఆయన దుఃఖపడుతూ కూడా పాడతాడు. ఆ పాటల వల్ల అనేక హృదయాలు కూడా కదిలించబడుతున్నాయి. ఆయన పాడిన పాటల్లో నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం అనే పాట నాకు చాలా ఇష్టం అండి. నీ ప్రేమ ప్రాకారం, నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రాకారము, యేసయ్యా కావాలి నీ స్నేహము.
నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రాకారము. యేసయ్యా కావాలి నీ స్నేహము. ఎవరున్నా లేకున్నా, ఏమైనా కాకున్నా, ఎవరున్నా లేకున్నా, ఏమైనా కాకున్నా, నీతోనే నా పయనము. నీ ప్రేమ ప్రాకారము. యేసయ్యా నీ పొందు నా భాగ్యము. నీ ప్రేమ ప్రాకారము. యేసయ్యా నీ పొందు నా భాగ్యము. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు మీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు సిస్టర్. దేవుడు ఖచ్చితంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలండి. చాలామంది ఏంటంటే కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు దేవుడు దూరం అయిపోతారు. అంటే సాకులను ఎత్తుక్కుంటారు. ఎందుకు అంటే ఇగో పలానాది అనుకున్న మాకు జరగలేదు, పలానా లాభం మాకు రాలేదు అనుకుంటాం. కానీ సహోదరు జీవితంలో మనం ఇప్పటివరకు చెప్తున్న మాటలు మనం వింటుంటే కష్టాలు ఆమెని దేవుడికి దగ్గర చేసేయండి. అంటే శ్రమలు మన మంచిగా వస్తాయని సహోదరి జీవితం ద్వారా మనకు అర్థమవుతుంది. శ్రమలు కొలుములో నుంచి దేవుడు మనం లేపుతాడంటండి. ఎందుకంటే దేవునికి మనం దగ్గర అవ్వాలి. ఆ సహోదరి సిస్టర్ ఇంకా చెప్పండి. నేనైతే ఎక్కువ ప్రార్థనలో దేవుడి దగ్గర ఎక్కువ సందర్భం గడుపుతుంటాను. నాకు ఎవరో ఒక స్వరం ఎట్టి పిలిచినట్టుగాను, ఎవరో మా ఇంట్లో ఎవరో తెచ్చాడి అంటే సంచారం చేస్తున్నట్టుగాను అనమాట. నేను తులుకుపడి లెగుస్తుంటానని చూస్తుంటాను, మళ్ళీ పడుకుంటాను. మంచి మంచి దర్శనాలు, ఎప్పుడు కూడా నీరు, ఎప్పుడు కూడా తోటలు, ఎప్పుడు కూడా ఆ అగ్ని మండుతున్నట్టుగాను నాకు అనిపిస్తూ ఉంటుంటుంది. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని అగ్ని నిప్పులు ఉంటాయి కదండి, ఆ నిప్పులు పరిచేసినట్టుగా అలా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు నేను అనుకుంటాను, దేవుడు అన్నాడు కదా నేను దహించు అగ్ని అన్నానని. ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా లోకంలో సంచారం చేస్తున్నాడు. చాలా మంది పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని చెప్తున్నారు, కానీ ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు అనేవాడు ఉన్నాడండి. ఆ వరాన్ని మనం అందరూ కూడా పొందాలి. బ్రదర్ నేను చెప్తాను, ఆ వరాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందాలండి. ఎందుకంటే దేవుడు మనకు చెప్పాడు, మీరు పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ పొందినప్పుడే యెరూషలేములోను యోదయ సమరయ దేశాలంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులు అంటారని. నిజంగా అపోస్తల కార్య గ్రంథంలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ గురించి ఎక్కువ వివరణ ఉంటుందండి. ఎన్నో శ్రమలు పొందారండి శిష్యులు, ఎన్నో వాళ్ళ అనుభవాలన్నీ పరిశుద్ధాత్మ నడిపింపుతోనే ఇదంతా జరిగింది. ఎందుకంటే నిజంగా ఆయనలో పూర్తిగా ఆనుకున్న వారికి ఖచ్చితంగా ఆయన ప్రత్యక్షం అవుతాడు, ఆయన దర్శిస్తాడు. సిస్టర్ ఇప్పుడు ఈ ఊరు కొల్లపురంలో మీ బర్త్ ప్లేస్ ఎక్కడండి? మీరు పుట్టింది? మాది భోగాపురం ప్రతిపాడు. భోగాపురం అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసారు? మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసాను. ప్రస్తుతం ఇక్కడే ఉండి మరి మీరు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకొని చర్చికి వెళ్తూ వస్తున్నారు? వెళ్తూ వస్తానండి. ఎవరైనా మా ఏరియాలో ఎవరైనా పిలిస్తే మా బాబుని తీసుకుని వెళ్తూ ఉంటానండి. వెళ్ళి పాటలు పాడమంటే పాటలు పాడడానికి అవకాశం ఇస్తే పాటలు పాడతానండి. ఎవరైనా ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తానండి. నా ఆశ ఒకటే, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, సాక్ష్యం ఎక్కడైనా చెప్పాలి, దేవుడికి ఒక సాక్షిగా ఉండాలి. ఎందుకంటే కాల్చపడడానికి శరీరం అంతా ఇచ్చినా కానీ యేసే ప్రేమ దొరకదు. ఆయన ప్రేమ నాకు దొరికిందండి. నాకు మనుషుల ప్రేమ కరువైపోయింది. మనుషుల ప్రేమ ఆప్యాయతను నేను చాలా కోల్పోయానండి. సహోదరులు మీకు చెప్తున్నాను, మా అన్నయ్య ఉన్నారండి. అన్నయ్య నన్ను కనిపెట్టుకుని ఒక తండ్రిలాగా. పద్మనాభం. నన్ను కనిపెట్టుకుని ఒక బిడ్డలాగే నన్ను ఎంతగానో చూస్తూ ఉన్నాడండి. నిజంగా నేను ప్రభువుని వేడుకుంటూ ఉంటాను, ఎప్పటికైనా నేను మంచి సేవకురాలు అవ్వాలి, దేవుని సేవలో వాడబడాలని ఆశ. ఎందుకంటే మంచి బట్టలు వేసుకోవాలి, లేకపోతే విందులోకి వెళ్ళాలి, 10 మందిలో కూర్చోవాలని ఆశ లేదు. కానీ దేవుడు అవకాశం ఇస్తే
ఏదైనా మందిరంలో 10 మందిలో నిలబడి దేవుడు ఒక పాట పాడడానికి అవకాశం ఇవ్వాలి. ఎవరి గురించైనా ప్రార్థించడానికి అవకాశం ఇవ్వాలి. దేవుడు అవకాశం ఇస్తే 10 మందికి వస్త్రాలు ఇవ్వాలి, 10 మందికి భోజనం పెట్టాలి అంటే నేను బలహీనరామని నేను అనుకున్నా దేవుడు బలవంతుడు. ఆయన చెయ్యాలి అనుకుంటే ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు, తప్పకుండా చేస్తాడండి. ఎందుకంటే నా ఆశ ఒకటేనండి, నా ప్రాణం నా ఊపిరి ఉన్నంతకాలం కూడా ప్రభుత్వమే నా జీవనం గడిచిపోవాలని నేను అలా అనుకుంటానండి. నాకు సొంత ఇల్లు లేదండి, నేను అద్దె ఇంట్లోనే ఉన్నాను. బాబుకి ఎన్ని సంవత్సరాలండి? బాబుకి 12వ సంవత్సరం వచ్చింది. బాబుని చిన్న రామ్ ఒకసారి బాబు పేరేనా ఉన్నారు? అవినాష్. అవినాష్ ఇలా హాయ్ ప్రైజ్ లార్డ్. నీ పేరేంటో చెప్పు. అవినాష్. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. స్కూల్కి వెళ్తున్నావా? సండే స్కూల్కి వెళ్తున్నావా? ఇప్పుడు ఈ అబ్బాయి మీరు చిన్న ఇంట్లో ఉంటున్నారు? ఈ చిన్న ఇల్లు ఇది అద్దెకుంటున్నారు. చిన్న ఇంట్లో. చెప్పండి. అంటే అత్తయ్య గారు మామయ్య గారు కూడా లేరండి, వాళ్ళు కూడా చనిపోయారు. అయితే ఎటువంటి సపోర్ట్ లేదు, ఇంకా దేవుడు ఏంటంటే ఇంకా నడిపిస్తున్నాడు అంతే. మీ బ్రదర్ ఏదో చెప్పారు కదా, బ్రదర్ అన్నయ్య చూస్తాడండి. బాబుకి నాకు సరిగా కళ్ళు కనిపించు కదా, పెన్షన్ వస్తుంది బాబుకి నాకు పెన్షన్ అమౌంట్ అలాగా కొంచెం మేనేజ్ చేసుకుని వెళ్తున్నారు. అన్నయ్య కొంచెం సహాయం చేస్తాడండి, అలా కుటుంబం నడుస్తుందండి. గృహం లేదు, గృహం కట్టుకోవాలి, దేవుడే మరి ఆయన చిత్తమండి. నేను కానీ ఇన్ని సమస్యలున్నా మీరు ఈ సమస్యలను ఎత్తి చూపకుండా దేవుని సేవ చేయాలి, దేవుని కొరకు వాడబడాలని ఆలోచించారు చూడండి. నిజంగా దేవుడు మీకు మంచి ఆలోచన ఇచ్చాడండి. దేవుడు ఖచ్చితంగా మీ ఆశను తీరుస్తాడండి. ఎందుకంటే దేవుని కార్యాలు ఎంత కార్యాలండి, ఆయన గొప్ప దేవుడు. ఎందుకంటే మనం ఇది సోషల్ మీడియాలో పెడుతున్నాం. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చూసే ఆ ప్రజలు కూడా ఒట్టివేవి నమ్మడానికి కాదు, వాళ్ళు కూడా ఆలోచించి ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకొని దాన్ని బట్టి దేవుని ప్రేరేపణతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అంటే జీవితంలో లోట్లు అనేవి ఇప్పుడు 1 లోటు 2 లోట్లు అయితే సరిపెట్టుకోవచ్చు, కానీ నా జీవితంలో అన్ని లోట్లే, అన్ని గాయాలేనండి. జీవితంలో నిజంగా ఒంటరితనం చాలా కష్టంగా ఉంటుంది. ఒక విధవరాలకి కష్టం ఉండదని అంటే అది మరి మీకు అర్థమవుతుంది అన్న? నాకు అర్థమవుతుంది, ఎందుకంటే మా అక్క మీ అంత ఏజే, తనకు కూడా మా బావగారు చనిపోయారు ఒక విధవరాలుగానే. కాబట్టి మీరు చెప్పే ప్రతి పెయిన్ నాకు తెలుసు, కానీ నాకంటే ఎక్కువగా దేవునికి తెలుసు అని నేను అనుకుంటున్నాను. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఊపిరి ఉన్నంతకాలం దేవుడి సేవ చేయాలి. నాకు మందిరం ఉంటే మందిరంలోనే నేను రాత్రి పగలు మందిరంలోనే ఉండిపోవాలి. నిజంగా నాకు అలాంటి ఆశ అన్నమాట. ఎందుకు ఈ లోకంలో ఏమీ లేదు, ఈ లోకం అంతా మాయబొమ్మలాట, ఇదంతా వేషధారణ. ఏ గడియో ఏ జామో ప్రభు వస్తాడో తెలియదు, కానీ ఆయన వస్తానని చెప్పాడు, వస్తాడు. నన్ను తప్పకుండా ఆయన తీసుకువెళ్తాడనే నిరీక్షణతోనే నేను ఆయన కోసం ఎదురు చూస్తా ఉన్నానండి. ఆయన ప్రేమ, ఎందుకంటే లోకంలో నా అన్నవారు అందరూ కూడా లేకపోవడం వల్ల నేను అనాథనని ప్రజలు అనుకుంటున్నారు. చాలా మంది ఏ పాపం చేసిందో ఈ స్థితిలో ఉంది ఆలోచిస్తున్నారు. ఈ తల్లిదండ్రులను కోల్పోయింది, అత్తగారు అంటే మామగారు వివాహం అవ్వకముందు చనిపోయారు, అత్తగారు వివాహం అయిన తర్వాత చనిపోయారు, అత్తగారు కూడా చనిపోయింది, నాన్న వాళ్ళు ఎవరు లేరు, ఎంతో ఘోర పాపం చేసి ఉంటది అని ప్రజలు అనుకున్నారు. అయితే నేను ఏం పాపం చేశానో అది దేవుడికి తెలియాలండి. నాకు తెలిసి నేను ప్రభువులోకి బాల్యం నుంచి కూడా ప్రభువులో ఉన్నానండి. నేను ఎవరికి అపకారం చేశానని నేను అనుకోను. అయినప్పటికీ కూడా నా తల్లి గర్భంలో ఒకవేళ ఏమైనా నేను పాపాలు చేశానేమో, ఇప్పటికీ కూడా నేను దావీదులాగే క్షమాపణ అడుగుతాను. దావీదు మహారాజు ఉండి అన్ని ఉండి క్షమాపణ వేడుకున్నాడండి. నేను కూడా దేవుడికి క్షమాపణ వేడుకుంటున్నానండి. ఆయన క్షమించి నాకు కనికరం చూపించి ఆయన బిడ్డగా నన్ను వాడుకుంటాడని ప్రభు సేవలో ఆశపడుతున్నానండి. నేనైతే ఏమనుకుంటున్నానంటే అండి, దేవుడు మేము ప్రత్యేకంగా ఉంచాడు అనుకుంటున్నానండి. నిజంగా నాకు అలాగే అనిపిస్తుంది, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు అనుకుంటున్నాను. ఎందుకంటేనండి దేవుడు ఉద్దేశం లేకుండా ఈ సృష్టిలో ఏదీ లేదండి. ఈవెన్ సృష్టిలో ఒక సూర్య చంద్రుడు నక్షత్రాలు చెట్లు అన్నీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు చేశాడు. వాటి పని చేస్తున్నాయి సక్రమం. కానీ మనుషుల దగ్గర మన దగ్గరకు వచ్చాడు మాత్రం దేవుని ఉద్దేశాలు తప్పిపోయి పక్కకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ దేవుడు ప్రేమగల దేవుడు ఏంటంటే మళ్ళీ ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చడానికే
దేవుడు ఉంచుతాడేమో, నిజంగా మిమ్మల్ని ఒక ప్రత్యేకంగా చేయడం అందుకేనేమో నేను అనుకుంటున్నాను ఈ బాబుని కానీ మిమ్మల్ని కానీ చూసిన తర్వాత. నేను ఇప్పుడు కూడా సేవ గురించి బాగా ప్రార్థిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మతం మొదలు కూడా ఎక్కువైపోయారు. దేవుడు సువార్త జరగాలి, ప్రతి ఒక్కరూ పాటలు పాడాలి, ప్రతి ఒక్కరూ సత్య సువార్త ప్రకటించాలి, వాక్యాన్ని వివరించాలి. ప్రతి ఒక్కరూ కూడా అనేక మందికి సేవకులు కూడా అనాథలకి సహాయపడాలి, అందులకి వికలాంగులకి అలాంటి వాళ్ళకి ప్రోత్సాహంగా ఉండాలి. ఎందుకంటే మనం పెట్టలేకపోయినా పెట్టేవారి ఇల్లు వారికి చూపించాలి, దేవుని ప్రేమ క్రియల్లో చూపించాలి. ఎందుకంటే ఇప్పుడు లేవలేని నడవలేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కళ్ళు ఉన్న వాళ్ళు, నడవగలిగిన వాళ్ళు ఆ రోడ్డు మార్గం దాటిస్తే అది ఎంత మంచిదని అంటారు. లేదు ఆ చెయ్యి పట్టుకుని, ఎందుకంటే గుడ్డివాడికి త్రోవ చూపించలేడు, కానీ ఎందుకంటే నేత్రాలు ఉండి చూస్తున్న వాళ్ళు త్రోవ చూపించాలి ఖచ్చితంగా. బలహీనులను బలపరచమని దేవుడు చెప్పాడు. కాబట్టి సేవకులైన వారందరికీ కూడా నేను చెప్పాలనుకున్నాను, నన్ను ప్రోత్సహించడం కాదు, నన్ను ప్రోత్సహించకపోయినా, ఎందుకంటే మీ సంఘాల్లో ఉన్నవాడిని, అంటే ఇప్పుడు సేవకుల సంఘాల్లో ఉన్నవాడిని విశ్వాసాన్ని ప్రోత్సహించి ఒక పాట పాడడానికైనా, లేదు ప్రార్థన చేయమనైనా, వాక్యం చెప్పమనైనా సరే సేవకులు కూడా విశ్వాసాన్ని ప్రోత్సహించి శిష్యులుగా చేసుకోవడం వల్ల ఒకరోజు సేవకుడు మందిరంలో లేకపోతే ఆ సంఘంలో వాళ్ళు నాటుకున్న విత్తనాలు, ఎందుకంటే వాళ్ళు పెంచుకున్న శిష్యులు, వాళ్ళు పెంచుకున్న విశ్వాసులు నిలబడి వాక్యం చెప్పి పాట పాడి ప్రార్థన చేసి ఆ సంఘాన్ని ఒక గంట నడిపించే అవకాశం వీళ్ళు లేకపోయినా వాళ్ళు వినియోగించుకోవడానికి దేవుడు కృప చూపుతాడు. ఇప్పుడు మన పిల్లలు, ఇప్పుడు నా బిడ్డను నేను మంచివాడిగా తయారు చేయకపోతే మంచి ఎలా చేస్తాడు? అలాగే సేవకులందరూ కూడా సంఘాలలో విశ్వాసాలను ప్రోత్సహించి పనివారిగా, మీరు ఎలా దేవునికి పనివారిగా ఉన్నారో మీ విశ్వాసులను కూడా దేవునికి పనివారిగా తయారు చేయండి. పాటలు పాడేవారిగా, వాక్యం చెప్పేవారిగా, వాక్యం చదివేవారిగా, అనేక మందికి ప్రార్థించడానికి, సువార్త చేయడానికి మీరందరినీ కూడా ఏర్పాటు చేయండి సేవకులుగా ఉన్న మీరందరూ కూడా. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది, మీకు ఇంకా అధికమైన ఆశీర్వాదం, మీ పిల్లల వల్ల మీకు ఇంకా ప్రోత్సాహం కలుగుతుంది సంఘాలకు. దేవుడు మహిమకరంగా వాడబడాలి, ఎందుకంటే ఆయన మహిమ పొందాలి. ఆయన మహిమ పొందిన దినాన ఆయన అభిషేకం మన మీదకి వచ్చి మనకు దీవెన కలుగుతుంది. ఈ లోక ఆనందం, లోక వైభోగం, ఈ పాపక్రియల్లో ప్రజలు, ఈ త్రాగుడు, ఈ వ్యసనాలకు బానిసలైపోయిన ప్రజలందరి గురించి కూడా ప్రతి ఒక్కరూ కూడా కన్నీటితో ప్రార్థించండి. ప్రతి ఒక్కరూ కూడా దేవుడిని అడగండి, దేవుడి శక్తిని అడగండి. ప్రభువా హృదయాలు మార్చు, ప్రభువా హృదయాలు తెరువు, ప్రభువా నేత్రాలు తెరువు, ప్రభువా అనేక మంది పాపుల్ని విడిపించు, పాప బంధకాల్లో నుంచి, చీకటి శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి విడిపించమని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. దేవుని నామానికి మహిమ కలగాలి, దేవుని శక్తి ప్రతి ఒక్కరిలోకి రావాలి, దేవుని అభిషేకం ప్రతి ఒక్కరిలోకి రావాలి, దేవుని ఆత్మ నింపుదల ప్రతి ఒక్కరికి కావాలి. ఆ ఆత్మ నింపుదల ఉన్న దినాన ఆయన రాకడలో ధైర్యంగా నిలబడగలుగుతాం. ధైర్యంగా నిలబడాలంటే ఆయన ఆత్మాభిషేకం ఉండాలి, ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉండాలి. సేవకుల్లోనూ, విశ్వాసుల్లోనూ, సంఘాలలోనూ, ప్రతి ఒక్కరిలోనూ దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి, వాక్యం చదవండి, ప్రతి దినం దేవునితో అనుబంధం, సహవాసం కలిగి ఉండండి, దేవునికి ఇచ్చేవారిగా ఉండండి, సేవకులు ప్రోత్సహించేవారిగా ఉండండి. మీరందరూ ప్రభు కొరకు ఆయుధాలుగా ఉండండి, ప్రభు కొరకు నీకు సాధనాలుగా మీరు నిలబడాలని ప్రభు నిన్ను, నన్ను, మనందరినీ కూడా పిలిచాడు. ఆయన కార్చిన రక్తం వ్యర్థమైపోవడానికి కాదు, ఆయన కార్చిన రక్తం విలువలేనిది కాదు, ఆయన కార్చిన రక్తం చాలా విలువైంది. అనేక మందిని స్వస్థపరచడానికి, అనేక మందిని పాప బంధకాల నుంచి విడిపించడానికి ఆయన రక్తం మన కోసం దారిపోసాడు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు, నీ కోసం, నా కోసం దీనుడిగా వచ్చాడు, దరిద్రుడిగా వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? మన కోసం, మన పాపక్రియలన్నీ కడగాలని వచ్చాడు. ఆయన మన కోసం వచ్చాడు, మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం? యేసయ్య బిడ్డలుగా ఉన్నాం, సేవకులుగా ఉన్నాం, విశ్వాసులుగా ఉన్నాం, చెప్పుకుంటున్నాం, ఏమి చేయలేకపోతున్నాం. ప్రభువా నా ఒక్క గంట సేపు మోకాళ్ళు వంచి, తండ్రి నీ సహాయం కావాలి, ప్రభువా నీ సహాయం కావాలి, ఆదుకో, ఆదరించు తండ్రి అని ప్రభువుని అడగటం లేదు. ఎవరెవరికో ఏవేవో చెప్తాం, మీరు సహాయం చేయండి. మనుషులు సహాయం చేస్తారు, ఎంతవరకు సహాయం చేస్తారు? మనుషులు ప్రేమిస్తారు, ఎంతవరకు ప్రేమిస్తారు? మనుషుల ప్రేమ ఎంతవరకు ఉంటుంది? ఇంతలో ఉండి అంతలో అయిపోయే ఆవిరే కదా.
నిజమైన యేసయ్య ప్రేమను తెలుసుకోండి. అందరూ కూడా ఆయన ప్రేమను పొందండి, ఆయన ప్రేమను ప్రకటించండి. ఆయన కోసం చావైనా బ్రతుకైనా ఆయనే జీవితం అని. ఉన్న కొద్ది దినాలు, ఉన్న కొద్ది సమయం, ఉన్న కొద్ది గంటలు యేసయ్య కోసం మనం అందరం కూడా గడుపుదాం. నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నది ఇదే. ఇది మనకు సొంతం కాదు ఈ లోకం, కానీ మనకు సంతోష రాజ్యం ఉంది. మనకు మరణం లేని దేశం ఉంది, మనకి దుఃఖం లేని సామ్రాజ్యం ఉంది, బంగారు వీధుల్లో తిరిగే ఆనందకరమైన పట్టణం, పరలోక రాజ్యం ఉంది. చీకటి లేదు అక్కడ. ఈ లోకంలో అంతా చీకటే, అంతా వేదనే, అంతా దుఃఖమే. మీరందరూ కూడా ప్రభువును తెలుసుకోండి, ప్రభువును నమ్ముకోండి, ప్రభువును వెతకండి, ప్రభువును వెంబడించండి, ప్రభువు కోసమే జీవించండి, ప్రభువును ఆశ్రయించండి. ఆయన సిలువ నీడలోకి రండి, ఆయన సిలువ శక్తిని పొందండి, ఆయన బంగారు పాదాలు పట్టుకోండి. మనుషుల వైపు చూడకండి, దేవుని వైపు చూడండి. మనుషులతో సహవాసం వద్దు, యేసయ్యతో సహవాసం చేద్దాం. యేసయ్య శక్తిని పొందాం, యేసయ్య అభిషేకాన్ని పొందుదాం, యేసయ్య బలాన్ని పొందుదాం. యేసయ్య మన యొద్దకు వస్తాడు, మనం ఆయన పిలిస్తే ఆయన వస్తాడు, ఆయన మనతో మాట్లాడతాడు, ఆయన మనతో ఉంటాడు, ఆయన మనతో భోజనం చేస్తానని చెప్తున్నాడు. జయించు వారిని నాతో కూడా కూర్చొని పెట్టుకుంటానని చెప్తున్నాడు. యేసయ్య శక్తిని మనం పొందుదాం. ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య ప్రేమను పొందుదాం. యేసయ్యను ప్రకటించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉందాం. యేసయ్య కొరకే ఈ జీవితాన్ని అర్పిద్దాం. యేసయ్య కొరకే ఈ ప్రాణాన్ని సిద్ధం చేద్దాం. ఎప్పుడు కూడా మెలకువగా ఉందాం. దేవుని నామానికి వందనాలండి. మరి విన్నారు కదండి, సహోదరి జీవితంలో ఎదురైన అనుభవాలు, ప్రస్తుత పరిస్థితి. కాబట్టి చూస్తున్న ఆత్మీయులందరికీ మా మనవండి, మరి సహోదరి సంధ్యారాణి గారి కోసం, ఆయన కుమారుల కోసం దయచేసి మీరు అందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వారు అట్లాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు వారిని తీసుకొని వచ్చాడు, నడిపిస్తున్నాడండి. దేవుడే వారికి తల్లిగా, తండ్రిగా, ఆదరణకర్తగా ఉండి నడిపిస్తున్నాడు. మరి ఈరోజు సహోదరిని కలవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. దేవుడు నన్ను కూడా ఎంతో బలపరుస్తున్నాడు. మరి సహోదరి చెప్పిన వారి జీవితాల్లో వాళ్ళ ఆశ ఏదైతే, హృదయ వాంఛ, దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు నిలబడాలి, ఇలాగ దేవుని కొరకు ప్రకటించాలి, పాట పాడాలని వాళ్ళ హృదయ వాంఛను దేవుడు తీర్చాలి. దేవుడు వారిని సేవలో గొప్పగా వాడుకోవాలి. వీలైతే ఈ స్థలంలో లేకపోతే ఇంకెక్కడైనా దేవుని కొరకు వారికి సాక్షులుగా ఉండడానికి దేవుడు మార్గాలు తెరవాలని దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది బలపడాలని ప్రార్థన చేస్తారని దేవుని నామములో ఇవన్నీ కూడా దేవునికి మహిమ రావాలని వేడుకుంటున్నాం. వందనాలండి. థ్యాంక్ యూ. వందనాలండి. థ్యాంక్ యూ.